మరియు గ్రామస్థాయి ఉద్యోగులకు, పెద్దలకు, రాజకీయ నాయకులకు, అందరికీ నమస్కారం. మన 1947 స్వతంత్రం వచ్చినప్పటికీ మనకు రాజ్యాంగం లేదు. రాజ్యాంగం లేకుంటే ఇప్పుడు అంబేద్కర్ ముసాయిదీ కమిటీని ఏర్పాటు చేసి రాజ్యాంగానికి ఒక అధ్యక్ష వివరించి రాజ్యాంగం అంటే అర్థం ఏంటంటే ఒక దేశ పౌరుల హక్కులు, సామూహిక బాధ్యతలు, ఒక దేశం ప్రభుత్వ రంగాలు ఏ విధంగా పనిచేయాలని సమస్యలన్నీ కలిపి రాజ్యాంగం ఏర్పాటు చేశారు. ఈ రాజ్యాంగానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. అప్పుడు ప్రపంచంలో అతిపెద్ద లిఖిత పూర్వ రాజ్యాంగం పేర్కొనబడింది. కాబట్టి రాజ్యాంగం జరుపుకోవడానికి భారతీయుడు ఉత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజున 1950 సంవత్సరాల్లో 26 జనవరి రాజ్యాంగం వచ్చింది కాబట్టి జాన్యవందనం చేస్తున్నాము. మరియు ఈ రాజ్యాంగం వచ్చినప్పటికీ సైనికులు ముఖ్య కారణం. అందరికీ నమస్కారం. మాట్లాడాలి.